ఇదివరకు బడ్జెట్ అంటే దొంగ లెక్కలకి కేంద్రంగా ఉండేది. ఏప్రిల్‌లోనో, మేలోనో బడ్జెట్ పెడతారు. పెట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని రోడ్లు వేయడానికి 25,000 కోట్లు అడిగాం. 25,000 కోట్లు వచ్చేసినట్టు రాసేసుకుంటారు. వచ్చేస్తాయి ఈ ఏడాది డబ్బులన్నట్టు. ఆ తర్వాత రోడ్లు ఎందుకు వేయలేదే అంటే కేంద్రం డబ్బులు ఇవ్వలేదంటారు. అట్లాగే ఇంకో దానికి మంచినీళ్ళకి ఓ 10 లక్షల మందికి మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం అని రాసేసి ఓ పథకం పెట్టేస్తారు. దాంట్లో అదిగో ఈ ఏడాది అందరికీ మంచినీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అని చెప్తారు. ఈ డబ్బులు కేంద్రాన్ని అడిగినట్టుగా రికార్డులో చూపెడతారు. అవి వచ్చేస్తున్నట్టుగా రాసేసుకుంటారు. ఆ తర్వాత వచ్చి అవ్వకపోతే ఎందుకు అవ్వలేదయ్యి అంటే కేంద్రం ఇవ్వలేదంటారు. అట్లా ఉంటుంది. కేంద్రానికి ఎంత ఫండింగ్ ఇస్తో తెలుసు మనకి. కానీ నాటకాలు, ప్రజల్ని మోసం చేయటం, బహిరంగ మోసం చేయటం అనమాట. ఇది దశాబ్దాలుగా సాగినటువంటి దానికి చెక్ పెట్టుకొచ్చారు నరేంద్ర మోడీ. బడ్జెట్లన్నీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఫిబ్రవరిలోనే పెట్టేస్తుంది. జనవరి ఎండింగ్ కల్లా రెడీ చేసేసి ఫిబ్రవరిలో పెట్టేస్తుంది. పెట్టేసి ఏ రాష్ట్రానికి ఏ పద్దుల కింద ఎంత వస్తుందో చెప్పేస్తుంది. ముందే ఇచ్చేస్తుంది బడ్జెట్లో. మనం ఆ డబ్బుల ఆధారంగా మన బడ్జెట్ రూపొందించుకోవాలి. ఇప్పుడు ఇంకా దొంగ నాటకాలు రాష్ట్రాలు ఆడటానికి వీల్లేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ అయినా మేము అడుగుతాము అవి వస్తుంది అని రాసుకుంటున్నారు. అది పచ్చి మోసం, పచ్చిదగా. ఏ రాష్ట్రానికి ఏ పథకం కిందన ఎంతెంత కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తారు, 60% ఇస్తారా, 80% ఇస్తారా, 100% ఇస్తారా, గ్రాంటినేడా లేకపోతే అప్పా, ఇవన్నీ రాసి ఉంటుంది కేంద్ర బడ్జెట్లో. దాని ఆధారంగా మనం పథకాలు తయారు చేసుకుంటే అద్భుతంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్థికంగా మోడీ తీసుకొచ్చినటువంటి ఆ పద్ధతిని సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తప్పించి దుర్వినియోగం చేసుకోకుండా ఉంటే బాగుంటాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా.